అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద జ్యోతిరావు పూలే పార్క్ ముందు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సిఐటియు ఆధ్వర్యంలో 24 గంటల నిరాహార దీక్షలు చేపట్టారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి సుధా పూలమాళ్ల వేసి ఈ దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీలు గత 26 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం మొండి వైఖరి వీడకపోవడం దారుణమన్నారు. అంగన్వాడీల సంక్షేమం కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంలోని మోడీ అమలు చేయడం లేదని, ఇది కోర్టు ధిక్కరణే అవుతుందని తెలిపారు. అంగన్వాడీల సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులు మానుకొని తక్షణమే వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను జగన్మోహన్ రెడ్డి అమలు చేయకపోవడం సరికాదన్నారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన ఐసిడిఎస్ సంస్థకు నిధులు పెంచాలని, అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. నిర్బంధాలకు, అరెస్టులకు, కేసులకు అంగన్వాడీలు భయపడేవారు కాదని, ఇటువంటి ప్రభుత్వాలను అనేకం చూశారని వివరించారు. రాబోయే రోజుల్లో ఆమరణ దీక్షకైనా వెనుకాడేది లేదని వారన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన కొనసాగుతుందని, గౌరవ వేతనం మాకొద్దు, కనీస వేతనం మాకు కావాలంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమ్మెపై ఎస్మాను ప్రయోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 2ను జారీ చేయడాన్ని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. సమ్మె హక్కు, కార్మికుల హక్కుని చట్ట ప్రకారం 15 రోజుల ముందే సమ్మె నోటీసు ఇచ్చామని తెలిపారు. సమ్మె ఈ రోజుకి 26వ రోజుకి చేరింది. 26 రోజులుగా అనేక రూపాల్లో ఈ ప్రభుత్వానికి సమస్యలు విన్నవించుకున్నప్పటికీ కూడా కనీసం ఏమాత్రం కూడా స్పందించకుండా అంగన్వాడీ ఉద్యోగులు రోడ్డు మీద పడేటట్టే ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది. మేము క్రిస్మస్ ఇక్కడే జరుపుకున్నాము, అలాగే జనవరి 1 కూడా ఇక్కడే జరుపుకున్నాము. అవసరమైతే సంక్రాంతి కూడా రోడ్ల మీదే జరుపుతాం, కానీ మేమైతే సమ్మె విరమించేది లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీ ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ రోజు నుంచి 24 గంటల నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది. ఎప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులు న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి వెంటనే చర్చలకు పిలిచి అంగన్వాడీ ఉద్యోగులకి ఈ న్యాయంగా రావాల్సిన కనీస వేతనం 26,000 అమలు చేయాలి. అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలి. అలాగే మినీ అంగన్వాడీ సెంటర్స్ అన్ని మెయిన్ అంగన్వాడీ సెంటర్స్గా మార్చాలి. సుప్రీంకోర్టు వెంటనే అమలు చేయాలి. ఎఫ్ఆర్ఎస్ యాప్ను రద్దు చేసి అన్ని యాప్లని ఒకే యాప్లోకి తీసుకురావాలి. 164 సూపర్వైజర్ పోస్టులు కూడా వెంటనే ఇవ్వాలి. ఇప్పుడు పెండింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా క్వాలిఫై అయ్యి ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఇప్పుడు పెండింగ్ పెట్టి 164 పోస్టులు ఇచ్చామని ప్రకటిస్తుంది, కానీ వెంటనే ఆ పోస్టులు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము. అలాగే హెల్పర్ ప్రమోషన్లో రాజకీయ జోక్యం ఉండకూడదు. అలాగే అనేక రకాలుగా అంగన్వాడీ ఉద్యోగుల తాలూకా సమస్యలు పరిష్కరించమని చెప్పేసి ఎన్నో అంగన్వాడీలు గత 26 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు స్పందించకపోవడం దారుణం. వీళ్ళేమి గొంతు ముక్కరులు కోరడం లేదు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు, మీ అధికారంలోకి వస్తే తెలంగాణ కంటే కనీసం 1000 రూపాయల అదనంగా వేతనాలు ఇస్తామని చెప్పి. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది 22వ సంవత్సరంలోనే అంగన్వాడీ గ్రాడ్యుటీ చెల్లించాలని చెప్పి. మరి ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలని చెప్పి, ముఖ్యమంత్రి హామీని అమలు చేయాలని చెప్పి, సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈరోజు శాంతియుతంగా ఈరోజు పోరాడుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకనీతులుగా వ్యవహరిస్తూ ఉంది. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం దిగి రావాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా 24 గంటల నిరాదీక్షలు ప్రారంభించాం. ఈరోజు శ్రీకాకుళంలో కలెక్టర్ ఆఫీస్ వద్ద 24 గంటల నిరాదీక్ష